బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పఠాన్ చెరువు ఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి సాయన్న గతేడాదే కన్నుమూశారు. దీంతో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్యాకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితాలో తన రాజకీయ ప్రస్థానం 2015లో ప్రారంభించారు. అదే ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో కవాడిగూడ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2021లో అక్కడి నుంచే ఓటమి చెందారు. తన తండ్రి జి సాయన్న మరణం తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతి సుజుకి XL6 కారులో వేగంగా ప్రయాణం ఒక కారణం. మిడిల్ సీట్లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో